చిన్న బడ్జెట్ స్కూల్స్ ని నిర్వీర్యం చేయడానికి కార్పొరేట్ స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు మద్దతు పలుకుతున్నారంటూ ఆరోపిస్తూ హైదరాబాద్ ఉప్పల్లోని బబుల్ స్కూల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ యజమానుల సంఘం ట్రస్మా ఈ సమావేశంలో పాల్గొన్న ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, అడ్వైజర్ నల్లా భాస్కర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న స్కూల్స్ అయిన బడ్జెట్ స్కూల్స్ నిర్వీర్యం అయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ స్కూల్స్ కి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్లో గత 17 ఏళ్లుగా బబుల్ ప్రైమరీ స్కూల్ నడుస్తుండగా ఈ స్కూల్ ప్రడారికి అనుకోని ఓ కార్పొరేట్ స్కూల్ కి అధికారులు పర్మిషన్ ఇవ్వడం అన్యాయమని ట్రస్మా ప్రతినిధులు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ చిన్న మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఫీజుల విషయంలో బాసటగా ఉండే బడ్జెట్ స్కూల్స్ కి పోటీగా కార్పొరేట్ స్కూల్స్ వాటి ప్రక్కనే రావడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదు అన్నారు. బబుల్ స్కూల్ ప్రక్కనే నూతనంగా ఏర్పడ్డ మాస్టర్ మైండ్ స్కూల్ అనుమతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల ట్రమ్ సా ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వారు తెలియజేశారు. విద్యా వ్యవస్థని పోతే హెల్త్, ఆరోగ్యం, ఈ రెండింటిని బాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజల కోసం. ఈ రెండింటిని మాత్రమే వదిలిపెట్టేసేసి మిగతా వ్యవస్థల్ని సంక్షేమ ఫలాల పేరుతోనూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. దాంతో ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైంది, నాశనం పట్టించినాయి ఈ ప్రభుత్వాలు. దాంట్లో 100% నిజం. అది ఏదైతే 2 పట్టించుకోవాలో ఆ రెండింటిని వదిలేసేసి మిగతా అన్ని పట్టించుకుంటున్నారు. వాటి మీద ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు విద్యా వ్యవస్థ బాగుంటే విద్యార్థులు బాగుంటారు, రాబోయే సమాజం బాగుంటుంది. పోతే ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకోసం ఈ ఉచితాలు, ఓటు బ్యాంక్ కోసం ఉచితాలు మానేసేసి ఏదైతే విద్యా వ్యవస్థని, ఆరోగ్య వ్యవస్థని కాపాడాలని చెప్పేసేసి మేము ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పక్కనైనా స్కూల్ కు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి GOMS నెంబర్ 1 ప్రకారంగా. కానీ మరి ఇది గోడ కానుకొని ఉండటం వల్ల 3 కిలోమీటర్స్ మినిమం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనీసం కిలోమీటర్ అన్న ఉండాలి, లేకుంటే కనీసం అట్లీస్ట్ పక్క స్కూల్ ఇప్పుడు ఈ స్కూల్ కి సంబంధించి ఇక్కడ పెట్టినప్పుడు ఈ స్కూల్ NOC కంపల్సరీ అవసరం. స్కూల్ NOC అడగకుండా మరి ఎలా ఈ పర్మిషన్లు ఇస్తున్నారు అనేది అధికారులు మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కనీసం ఒక 2-3 గల్లీలు అవతలన్నా పెట్టవచ్చు కదా. ప్లేస్ లేదా, లేకపోతే ఇక్కడ ఎంతో మంది పాపులేషన్ ఉంది, దూరం పెట్టుకోవాలి. వీళ్ళు పక్కనే పెట్టి పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని విరమించుకోవాలి. వాళ్ళ ముందుకు వెళ్తారు. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు సార్, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎలా ముందుకు వెళ్తారు? ప్రభుత్వము ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోకుంటే మేము ధర్నా రూపంలో కానీ అన్ని రకాలుగా మేము కోర్టుకు వెళ్తాము, ధర్నాలు చేస్తాము. DO గారి దగ్గర, ఆఫీసర్ దగ్గర కూడా మేము స్పందిస్తామని మేము తెలియజేస్తాం. DO వాళ్ళందరూ చెప్పినా కూడా స్పందించట్లేదు. వాళ్ళకి ఎవరన్నా అనుకుంటున్నారు DO వెనకాల అంటే DO వారికి చెప్పిన వీళ్ళు అప్లికేషన్ ఇచ్చిర్రు, స్పందించట్లేదంటే వాళ్ళకు ఇక మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కార్పొరేట్ స్కూల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడికి లొంగి మరి ఆ రూల్స్ ను తుంగలో దొరికితే మాత్రం అది పద్ధతి కాదు. ఒకే కిలోమీటర్ పరిధిలో 3 స్కూల్స్ అంటే పర్మిషన్ ఉంటుందా? అట్లా ఇవ్వకూడదు. ఒకే కిలోమీటర్ అండర్ లో వాళ్ళే సేమ్ స్కూల్స్ 3 స్కూల్స్ అనేది పర్మిషన్ అనేది ఇవ్వకూడదు. మొత్తం మీద అధికారుల నిర్లక్ష్యం ఇది. మేము 100% అధికారుల నిర్లక్ష్యం అని చెప్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళ యొక్క పర్మిషన్ ఓపీ ఏదైతే ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకుంటే అందరు కూడా హర్షిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం సీఎం చేతిలోనే విద్యాశాఖ కూడా ఉంది. అవును, సీఎం చేతిలో విద్యాశాఖ ఉండటం వల్లనే మేము ఎక్కువ వారికి మా ప్రాబ్లమ్స్ చెప్పలేకపోతున్నాం. అంటే సీఎం గారి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకడం లేదు. ఇప్పుడు ఏదైనా మినిస్టర్ గారి చేతిలో ఉందంటే ఇమ్మీడియట్లీ అందరికి చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని శాఖ వాస్తవం చెప్పాలనంటే ట్రస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఇక్కడ ఏదైతే బబుల్ స్కూల్ ఉందో ఇది గతం నుంచి కూడా గత కొన్ని సంవత్సరాలు కూడా నడుస్తుంది. పేదలకు అందుబాటులో ఉండి ఈ యొక్క బీదగా ఉన్నటువంటి విద్యార్థులకు చేయూతనిస్తూ ఈ బబుల్ స్కూల్స్ ఇక్కడ అంటే ఒక బడ్జెట్ స్కూల్ ఇది. మరి దీని పక్కనే గోడ కానుకొని మీకు కనిపిస్తుంది అనుకుంటే భవిష్యత్తు చూడండి. ఇమ్మీడియట్గా గోడ కానుకొని పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది విద్యాశాఖ మంచిది కాదు. ఎందుకంటే విద్యాశాఖలో GOMS నెంబర్ 1 ప్రకారంగా కొంత డిస్టెన్స్